అసలు దాసరి నారాయణరావు గారు జూన్ 30వ తారీఖు తన దివ్య ఆత్మను ఈ లోకం నుంచి పైలోకానికి ప్రయాణం చేయిస్తున్నారు అని తెలిసిన వెంటనే ఓహో ఉత్తరాయణ పుణ్యకాలం భీష్ముడు బయలుదేరాడు దేవలోకానికి. ఆహా యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు ఎవరైనా సరే అంతా మన సినిమా వాళ్ళు అద్భుతమైన వాళ్ళు ఆయనకి స్వాగతం పలుకుతారు. ఇక మీదట మా గురువు గారిని ఆయన ఇంటికి వెళ్ళి నా ఇంట్లో ఉన్న ఫోటోల్లో చూడక్కర్లా, ఆకాశంగా చూస్తే చాలు పైలోకంలో ఆయన ఉంటారు అని నాలాగా నమ్మిన ఎంతమంది కళాకారులు ఉన్నారో నాకు తెలుసు. ఎంతమంది నాకు ఫోన్ చేశారు. ఓ చిన్నదేదో వీడియో క్లిప్పు ఫేస్బుక్లో పెడితే దానికి వచ్చిన, నేను లైఫ్లో ఫస్ట్ టైం పెట్టడం, దానికి వచ్చిన రియాక్షనే చూసి నేను అనుకున్నాను, పా ఇదంతా నా గొప్ప కాదు, ఆ మహానుభావుడి గొప్ప. ఆయన కాళ్ళు తాకడం, ఆయన చేతులు పట్టుకోగలగడం, ఆయనతో ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన రాయని డైలాగా అవి కాపీ కొట్టే మా జీవితం సగం సరిపోయింది. అలాంటిది ఒక డైలాగు రాసిన ఏ మధు పెక్యులుగా రాస్తారయ్యా, మధునే ఒకసారి చెప్పండి అని నేను చెన్నైలో ఉంటే హైదరాబాద్ నుంచి ఫోన్ చేయించిన సందర్భాలు ఎన్ని. యమనూరు ప్రభాకర్తో ఎంత నన్ను పా అన్నీ రాస్తాడయ్యా అని రాయలంగ నరసింహారావు గారితో చెప్పిన సందర్భాలు ఎన్ని. కామెడీ, సీరియస్, సెంటిమెంట్, దేవుడి సినిమాలు ఇన్ని రాయగలడా అని చెప్తుంటే ఎదుటి మనిషిని మెచ్చుకొని వెంటనే తను పిలిపించుకొని, నన్నే కాదు నేను తీసుకెళ్ళిన నా అసిస్టెంట్ పెట్టా నుంచి భాషా దాకా ఎవరిని తీసుకెళ్ళి వీడు నా అసిస్టెంట్ అంటే అలాగా మధు దగ్గర పనిచేస్తుంటే మాత్రం బాగుంటావయ్యా, బాగుండు, నీకు ఎవరి అవసరమైతేనే ఉన్నాను అని మా అసిస్టెంట్ రాముని ఢిల్లీలో ఆ మహానుభావుడు ఉండగా వాళ్ళ నాన్నగారు చచ్చిపోతే నా అసిస్టెంట్ రాముకి చేతికి డబ్బు ఇచ్చి ఫ్లైట్ టికెట్ ఇచ్చి చెన్నై పంపించి, చెన్నై నుంచి నెల్లూరు వాళ్ళు ఊరైతే ఆ పక్కన పల్లెటూరు అయితే అక్కడ మళ్ళీ అరేంజ్ చేసి ఓ పెద్ద ఆర్టిస్ట్కి ఇచ్చే ప్రోగ్రాం లాగా కారులో పంపించారంటే ఇంకోళ్ళు చేస్తారండి ప్రపంచంలో? అసలు వస్తారా అండి? ఢిల్లీ నుంచి కన్న కొడుకులు తల్లి చచ్చిపోతే, తండ్రి చచ్చిపోతే, వాళ్ళు చచ్చిపోతే వచ్చే రోజున ఇవి రారు అని చెప్పిన వ్యక్తి ఆయనే ఫస్ట్ సినిమాతోనే. బట్ అది కాదు అని నిరూపించిన వ్యక్తి ఆయనే. ఆయన బెస్ట్ సినిమాల్లో ఎవరు వద్దలిపోండిరా అని చెప్పిన ఆయనే, అందరూ కావాలరా అని చెప్పిన ఆయనే. ఒక టైం వరకే మన దగ్గర ఉండాలి, మిగతా వాళ్ళు సపరేట్ అయిపోవాలి, ఆ టైము ఆదివారం గోత్రం కలవాలని చెప్పిన మహానుభావుడు ఆయనే. ఆయన ఏం చెప్పలేదండి అబద్ధం తప్ప, ఆయన ఏం చేయలేదండి. ఏవో కాపీ క్యాసెట్లన్నీ పట్టుకొని ఆ కన్నడవి అవి ఇవి పట్టుకొని అన్నీ మూటగట్టి దాన్ని ఏదో పెద్ద గొప్ప పేరేసేసుకునే ఒక ఆడంబరం, డాంబికం, ఒక అబద్ధమైన అబద్ధం తప్ప ఆయన ఏం చూపలేదండి. ఆకాశం నుంచి వస్తారు హీరోలు అని చెప్పే ఒక దురదృష్టాన్ని తప్ప ఎవరు ఆయన దృష్టిలో హీరో కాదు. ఎంతమంది జూనియర్ ఆర్టిస్టులు హీరో అయ్యారు. సినిమాలో బ్యాక్ షాట్లో కనిపించిన వాళ్ళు ఆయన ముందు ఎంతమంది నాలాంటి ఎంతమంది అండి. మామూలు మధు, తోటపల్లి మధు అయ్యాడంటే దాసరి నారాయణరావు గారు అనే మహా వ్యక్తి ఇన్స్పిరేషన్ లేకపోతే మెడ్రాస్కి వెళ్ళే ఛాన్సే లేదు. ఇప్పుడు చెన్నై, అప్పుడు మెడ్రాస్, నేను వెళ్ళింది 84లో, ఛాన్సే లేదు. ఆయన ఉన్నారు కదా. ఆయన్ని కలవడానికి నాకు 5 ఏళ్ళు పట్టిందండి. ఆ లోపు నేను రైటర్ అయిపోయా. ఆయనకి సినిమా చేయడానికి ఇంకో 5 ఏళ్ళు పట్టింది. ఆ లోపు బిజీ అయిపోయా. ఆయన హీరోగా మామగారు తీశా, ఆయనకి స్టేట్ అవార్డు ఇచ్చారు. ఆయన డైరెక్టర్గా బంగారు కుటుంబం రాశా, కైకాల నాగేశ్వరరావు గారు, కైకాల సత్యనారాయణ గారి దయ వల్ల ఉత్తమ దర్శకుడయ్యారు. నేను చేసిన సినిమా కంటే కూర్చుందే కను, నేను చేసిన ఆయన ఫ్యామిలీ సినిమాలు 11 సినిమాలు రాశా. ఆయనతో 11 సినిమాల ప్రయాణం 11 వారాలు 66 నెలలు అంటే
12 ఇంటూ 5 5 సంవత్సరాల 6 నెలలు నా జీవితంలో ఇంత నిత్యం ఉన్నానంటే నా అంత అదృష్టవంతుడు ఎవరుంటారు? ఎప్పుడు వెళ్ళినా అది